హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టర్ మైండ్ సక్సెస్. ఇంగ్లీష్ మాట్లాడాలంటే పెద్ద పెద్ద వర్డ్స్ అవసరం లేదు. మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే చిన్న చిన్న సెంటెన్సెస్ వస్తే చాలు. ఈరోజు వీడియోలో అలాంటి మన డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో యూజ్ చేసే సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని ఈజీగా నేర్చుకుందాం. సో లెట్స్ బిగిన్ ద వీడియో. బ్రష్ యువర్ టీత్. బ్రష్ యువర్ టీత్ అంటే పళ్ళు తోముకో. బ్రష్ యువర్ టీత్, పళ్ళు తోముకో. వాష్ యువర్ ఫేస్. వాష్ యువర్ ఫేస్ మీన్స్ ముఖం కడుక్కో. వాష్ యువర్ ఫేస్, ముఖం కడుక్కో. టేక్ అ బాత్. టేక్ అ బాత్ అంటే స్నానం చేయి. టేక్ అ బాత్, స్నానం చేయి. నెక్స్ట్ సెంటెన్స్, కోంబ్ యువర్ హెయిర్. కోంబ్ యువర్ హెయిర్ అంటే జుట్టు దువ్వుకో. కోంబ్ యువర్ హెయిర్, జుట్టు దువ్వుకో. వేర్ యువర్ క్లోత్స్. వేర్ యువర్ క్లోత్స్ అంటే బట్టలు వేసుకో. వేర్ యువర్ క్లోత్స్, బట్టలు వేసుకో. కమ్ హియర్. కమ్ హియర్ మీన్స్ ఇక్కడికి రా. కమ్ హియర్, ఇక్కడికి రా. నెక్స్ట్ వన్, డ్రింక్ సమ్ వాటర్. డ్రింక్ సమ్ వాటర్ అంటే కొంచెం నీళ్లు తాగు. డ్రింక్ సమ్ వాటర్, కొంచెం నీళ్లు తాగు. ఫినిష్ యువర్ మీల్. ఫినిష్ యువర్ మీల్ అంటే భోజనం పూర్తి చేయి. ఫినిష్ యువర్ మీల్, భోజనం పూర్తి చేయి. ఈట్ స్లోలీ. ఈట్ స్లోలీ అంటే నెమ్మదిగా తిను. ఈట్ స్లోలీ, నెమ్మదిగా తిను. అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. టర్న్ ఆఫ్ ద ఫ్యాన్ అంటే ఫ్యాన్ ఆపు. టర్న్ ఆఫ్ ద ఫ్యాన్, ఫ్యాన్ ఆపు. లాక్ ద డోర్. లాక్ ద డోర్ మీన్స్ తలుపు తాళం వేయి. లాక్ ద డోర్, తలుపు తాళం వేయి. క్లీన్ యువర్ రూమ్. క్లీన్ యువర్ రూమ్ అంటే నీ గదిని శుభ్రం చేయి. క్లీన్ యువర్ రూమ్, నీ గదిని శుభ్రం చేయి. నెక్స్ట్ సెంటెన్స్, డోంట్ మేక్ నాయిస్. డోంట్ మేక్ నాయిస్ అంటే అల్లరి చేయొద్దు. డోంట్ మేక్ నాయిస్, అల్లరి చేయొద్దు. వేర్ ఈజ్ మామ్. వేర్ ఈజ్ మామ్ అంటే అమ్మ ఎక్కడ ఉంది. వేర్ ఈజ్ మామ్, అమ్మ ఎక్కడ ఉంది. వేర్ ఈజ్ డాడ్. వేర్ ఈజ్ డాడ్ అంటే నాన్న ఎక్కడ ఉన్నారు. వేర్ ఈజ్ డాడ్, నాన్న ఎక్కడ ఉన్నారు. నెక్స్ట్ సెంటెన్స్, ఆర్ యూ స్లీపీ. ఆర్ యూ స్లీపీ మీన్స్ నీకు నిద్ర వస్తుందా. ఆర్ యూ స్లీపీ, నీకు నిద్ర వస్తుందా. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అంటే అన్నీ బాగున్నాయా. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, అన్నీ బాగున్నాయా. క్యాన్ యూ హెల్ప్ మీ. క్యాన్ యూ హెల్ప్ మీ అంటే నాకు సహాయం చేయగలవా. క్యాన్ యూ హెల్ప్ మీ, నాకు సహాయం చేయగలవా. నెక్స్ట్ వన్, వైప్ ద టేబుల్. వైప్ ద టేబుల్ అంటే టేబుల్ తుడువు. వైప్ ద టేబుల్, టేబుల్ తుడువు. ద రూమ్ ఈజ్ మెస్సీ. ద రూమ్ ఈజ్ మెస్సీ మీన్స్ గది చిందరవందరగా ఉంది. ద రూమ్ ఈజ్ మెస్సీ, గది చిందరవందరగా ఉంది. క్లీన్ ద ఫ్లోర్. క్లీన్ ద ఫ్లోర్ అంటే నేలను శుభ్రం చేయి. క్లీన్ ద ఫ్లోర్, నేలను శుభ్రం చేయి. నెక్స్ట్ సెంటెన్స్, లాక్ ద డోర్ బిఫోర్ యూ లీవ్. లాక్ ద డోర్ బిఫోర్ యూ లీవ్ అంటే వెళ్ళే ముందు తలుపు తాళం వేయి. లాక్ ద డోర్ బిఫోర్ యూ లీవ్, వెళ్ళే ముందు తలుపు తాళం వేయి. ఐఎమ్ ఆల్మోస్ట్ డన్. ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ అంటే దాదాపు అయిపోయింది. ఐఎమ్ ఆల్మోస్ట్ డన్, దాదాపు అయిపోయింది. ఐల్ డూ ఇట్ లేటర్. ఐల్ డూ ఇట్ లేటర్ మీన్స్ నేను తర్వాత చేస్తాను. ఐల్ డూ ఇట్ లేటర్, నేను తర్వాత చేస్తాను. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ద వాటర్ ఈస్ బాయిలింగ్. ద వాటర్ ఈస్ బాయిలింగ్ అంటే నీళ్లు మరుగుతున్నాయి. ద వాటర్ ఈస్ బాయిలింగ్, నీళ్లు మరుగుతున్నాయి. టర్న్ ఆఫ్ ద స్టవ్. టర్న్ ఆఫ్ ద స్టవ్ అంటే స్టవ్ ఆపు. టర్న్ ఆఫ్ ద స్టవ్, స్టవ్ ఆపు. ద మిల్క్ ఈస్ ఓవర్ఫ్లోయింగ్. ద మిల్క్ ఈస్ ఓవర్ఫ్లోయింగ్ అంటే పాలు పొంగుతున్నాయి. ద మిల్క్ ఈస్ ఓవర్ఫ్లోయింగ్, పాలు పొంగుతున్నాయి. నెక్స్ట్ వన్, లెట్స్ గో హోమ్. లెట్స్ గో హోమ్ మీన్స్ ఇంటికి వెళ్దాం. లెట్స్ గో హోమ్, ఇంటికి వెళ్దాం. ఐఎమ్ ఎట్ హోమ్. ఐఎమ్ ఎట్ హోమ్ అంటే నేను ఇంట్లో ఉన్నాను. ఐఎమ్ ఎట్ హోమ్, నేను ఇంట్లో ఉన్నాను. వెల్కమ్ హోమ్. వెల్కమ్ హోమ్ మీన్స్ ఇంటికి స్వాగతం. వెల్కమ్ హోమ్, ఇంటికి స్వాగతం. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈరోజు నేర్చుకున్న ఈ సెంటెన్సెస్ని మీ డైలీ లైఫ్లో డెఫినెట్గా యూజ్ చేయడానికి ట్రై చేయండి. హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. And don't forget to subscribe Mastermind Success. Thank you for watching the video till the end. We'll meet you again in the next video. See you. Have a good day.